ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ, అలజాతికి తిన్నది పుష్టి. ఎంత గొప్ప మాట అండి. పశువుకి తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి. బతుకు తెరువు నేర్పడానికి ఇంతకంటే మాట అక్కర్లేదు. మనుస్మృతి దగ్గర నుంచి ఇవాళ బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు చెబుతున్నమాట. ఎంత దాచావు, ఎంత దాచావు, ఎంత దాచావు, అది లెక్క. ఇవాళ యువతరంలో దాచేవాళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడికెక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు. అమెరికా స్టైల్ వచ్చేసింది. అమెరికా వాడు శుక్రవారం వరకు సంపాదిస్తాడు, సోమవారం నుంచి 5 రోజులు. శనివారం నాడు వెళ్ళి ఆదివారం వెళ్ళి ఎక్కడో కూర్చొని చెరువు దగ్గర చేపలు పడుతూ కోకోకోలా డబ్బాలు తాగి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ సోమవారం నాడు తయారు. వాడు దాచడు. ఆ సంస్కృతి ఇక్కడికి వచ్చేసింది. దాచక్కర్లేదు, ఖర్చు పెట్టే. పైగా వీడికి దాచడానికి కూడా ఏమీ లేకుండా 1వ తారీఖు జీతం సందేశం 2 లక్షలు రాగానే 1,50,000కి సరిపడా వేరే సందేశాలు వస్తున్నాయి. అదే ఈఎంఐ అంటారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఉన్నది పుష్టి అంటే జీతం రూపంలో ఉన్నది కాదు, సేవింగ్స్ బ్యాంక్ రూపంలో ఉన్నది.